గత కొన్ని నెలలుగా గ్రీసులో ఇళ్లు లేదా స్థలం కొనుగోలు చేసేందుకు భారతీయ ధనవంతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రీస్ గోల్డెన్ వీసా ప్రోగ్రాంలో చేసిన మార్పులే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు గోల్డెన్ వీసా ప్రోగ్రాం అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో చేసిన మార్పులేంటి? ఈరోజు వేటి న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో భారతీయ ధనవంతులకు గ్రీస్ ఒక గో టు డెస్టినేషన్ గా మారింది. అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు మన వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 1న గ్రీస్ గోల్డెన్ వీసా ప్రోగ్రాం కొత్త నియమాలు అమల్లోకి రాకముందే అక్కడ భారతీయ పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ 30% పైగా పెరిగింది. గ్రీస్ గోల్డెన్ వీసా దేశంలో గణనీయమైన ఆస్తి పెట్టుబడులు పెట్టేవారికి రెసిడెన్సీ అనుమతులను అందిస్తోంది. ఈ ప్రోగ్రాం కింద దరఖాస్తుదారులు గ్రీస్ లో 5 ఏళ్ల పాటు ఉండేందుకు అనుమతి పొందవచ్చు. అంతేకాదు వీసా లేకుండా షెంజన్ జోన్ లో ప్రయాణించడానికి యాక్సెస్ కూడా పొందవచ్చు. విదేశీయులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా లేదా ఏదైనా గ్రీక్ సంస్థకు ప్రత్యక్షంగా డబ్బు చెల్లించడం ద్వారా ఈ వీసాను పొందవచ్చు. అక్కడ నివాసం పొందడానికి కనీసం 2,50,000 యూరోలు అంటే 2.3 కోట్లు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలి. 2013లో ప్రారంభించబడిన ఈ చొరవ గ్రీస్ కు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సహాయపడింది. అయితే డిమాండ్ పెరగడంతో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా అథెన్స్, థెస్సలోనికీ, మెక్నోస్, శాంత్రోని వంటి అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఇది కూడా ఎక్కువగా ఉంది. దాంతో స్థానికులకు గృహ నిర్మాణం కష్టంగా మారింది. అందుకే ధరలను అదుపులో ఉంచడానికి గ్రీస్ ప్రభుత్వం గోల్డెన్ వీసా ప్రోగ్రాంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. అథెన్స్, మెక్నోస్, శాంత్రోనితో పాటు జనాభా ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాలలో కనీస పెట్టుబడిని 8 లక్షల యూరోలకు అంటే 7.5 కోట్లకు పెంచింది. ఇక ఇతర ప్రాంతాలలో కూడా కనీసం 4 లక్షల యూరోలు అంటే 3.7 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు 2024 సెప్టెంబర్ 1న అమల్లోకి వచ్చాయి. అయితే సెప్టెంబర్ 30 లోపు ప్రీ కాంట్రాక్ట్ లేదా ప్రైవేట్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసి డిసెంబర్ 31 లోపు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. దీంతో భారతీయ సంపన్నులు వీలైనంత త్వరగా ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఒక నివేదిక ప్రకారం జూలై, ఆగస్టు నెలల్లో గ్రీస్ లో పెట్టుబడి పెట్టిన భారతీయుల సంఖ్య 37% పెరిగింది. మరి గ్రీస్ గోల్డెన్ వీసా నిబంధనల్లో మార్పు భారతీయులను పోర్చుగల్, స్పెయిన్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల వైపు నడిపిస్తుందా అనేది వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.